వెళ్దాము. అక్కడ బీఆర్ఎస్ భవన్ నుంచి కార్యకర్తలంతా నెత్తుటి ప్యాకెట్స్ తో బయటకు వస్తున్నారు. ప్లకార్డులు పట్టుకుని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వస్తున్నారు. అయితే ఆల్రెడీ బయట పోలీసులు మోహరించి ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ కార్యకర్తలను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. చాలా మంది బీఆర్ఎస్ నేతలు రక్తదానం చేశారు. ఆ రక్తం ప్యాకెట్లు తీసుకుని రేవంత్ నివాసానికి ర్యాలీగా వెళ్తాము, ఆ రక్తం ప్యాకెట్స్ రేవంత్ రెడ్డికి ఇస్తాము, ఆ రక్తం తీసుకుని రైతన్నకు నీళ్లు అంటూ వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేస్తూ ర్యాలీగా బయలుదేరడానికి వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. కానీ బయట మాత్రం పోలీసులు మోహరించి ఉన్నారు. వాళ్ళని బయటికి రాకుండా అడ్డుకున్నారు. బీఆర్ఎస్ భవన్ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ప్లకార్డులు చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీగా బయలుదేరి వెళ్తాము మేము సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి, మేము దానం చేసిన ఈ రక్తం ప్యాకెట్లని తీసుకెళ్లి రేవంత్ రెడ్డికి ఇస్తాము అంటూ వాళ్ళు బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. కానీ బయట మాత్రం పోలీసులు మోహరించి ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు బయటికి వస్తే ర్యాలీగా వెళ్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందన్న ఉద్దేశంతో అక్కడ పోలీసులు కూడా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళని బయటికి రాకుండా అడ్డుకున్న దృశ్యాలు చూడొచ్చు. రోప్ పార్టీ కూడా అక్కడ మోహరించి ఉన్నారు. రోప్ ద్వారా వాళ్ళందరినీ కూడా బయటికి రాకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్న బీఆర్ఎస్ భవన్ లోపలి దృశ్యాలు. బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు భారీగానే చేరుకున్నారు. సేకరించిన రక్తం ప్యాకెట్లు పట్టుకుని వాళ్ళంతా బీఆర్ఎస్ భవన్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు వాళ్ళని బయటికి రానివ్వట్లేదు. దీనిపైన ఇంతకు ముందు బాల్క సుమన్ మాట్లాడిన లైవ్ కూడా మనం చూసాము. పోలీసులు మోహరించున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారన్న ప్రశ్నకి రక్తం అడిగింది మీరే, రక్తం తీసుకుని వస్తుంటే పోలీసులను అడ్డుకుంటున్నారు ప్రశ్నించిన దృశ్యాలు చూడొచ్చు. పోలీసులు మాత్రం వాళ్ళని బయటికి రానివ్వట్లేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళని బయటికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వండి, తెలంగాణ రైతులకు బీఆర్ఎస్ భవన్ నుంచి మనం లైవ్ చూస్తున్నాము. బీఆర్ఎస్ భవన్ దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి రక్తం ప్యాకెట్లు తీసుకుని రేవంత్ నివాసానికి ర్యాలీగా వెళ్తామని బయలుదేరి వెళ్లారు. అయితే పోలీసులు వాళ్ళను అడ్డుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. కొంతమందిని అక్కడి నుంచి ఎత్తి పక్కకి తరలిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అయినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రోప్ సహాయంతో వాళ్ళను పోలీసులు అడ్డుకున్నా కూడా వాటన్నింటినీ కూడా తోసుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ముందుకు వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. అయితే కొంతమందిని మాత్రం అదుపులోకి తీసుకునే వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు రాస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి పంపు లాంచ్ చేసి ఇవ్వమంటే ఇవాళ కేసీఆర్ రక్తం పడతావా, కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకు నువ్వు రక్తం అడుగుతావా అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి రక్తాన్ని తీసుకో, తెలంగాణ రైతులకు నీళ్ళు అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రక్తం కావాలంటే రక్తం ఇస్తాం, నువ్వు రక్తం ఇచ్చడానికి మేము బయలుదేరాం. ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ అడ్డుకుంటాడు. ఇంకా రక్తం ఇస్తామని ఇస్తాం, కానీ మాకు మాత్రం నీళ్ళు ఇవ్వాలి తెలంగాణ రైతులకు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న లైవ్ చూడొచ్చు. రక్తం ప్యాకెట్లతో మేము వెళ్తూ ఉన్నాము, మా రక్తం తీసుకోండి, మా రక్తం తీసుకుని తెలంగాణ రైతన్నకు నీళ్లు ఇవ్వు అంటూ డిమాండ్ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. కొంతమందిని పోలీసులు అక్కడి నుంచి అదుపులోకి తీసుకుని తరలిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. వాళ్ళకి పర్మిషన్ లేదు ర్యాలీగా వెళ్ళడానికి. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు పోలీసులు అక్కడ భారీగానే మోహరించారు. వాళ్ళని బయటకు రాకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీకు కావాల్సింది రక్తమైతే మేము ఎంత రక్తమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మా రక్తం తీసుకుని తెలంగాణ రైతన్నకు నీళ్లు ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. తెలంగాణలో నీళ్ల నుంచి నెత్తురు వైపు మళ్ళింది రాజకీయం. సెన్సిటివ్ టాపిక్ అయిన బ్లడ్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రక్తదానం చేశారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు. బీఆర్ఎస్ నేతల నెత్తురుతో పంటలు పారించాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలతో ఈ రచ్చ మొదలైంది.
ఆ వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఇవాళ ఉదయాన్నే పెద్ద ఎత్తున తరలి వచ్చారు బీఆర్ఎస్ భవన్ దగ్గరికి. చాలా మంది రక్తదానం చేశారు. ఆ రక్తం ప్యాకెట్లను పట్టుకుని మేమంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తాము, మా రక్తమే మీకు కావాలంటే మా రక్తం ఇంకెంతైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మా రక్తం తీసుకో, తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వు అంటూ డిమాండ్ చేస్తూ బయలుదేరుతున్న దృశ్యాలు మనం తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో చూస్తున్నాము. పోలీసులు మాత్రం వాళ్ళని బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. వీళ్ళు మాత్రం ఎలాగైనా బయటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కాస్త తీవ్ర వాగ్వాదము, తోపులాట జరుగుతున్న దృశ్యాలు కూడా మనం లైవ్ లో చూడొచ్చు. కొంతమందిని అక్కడి నుంచి తరలించేశారు పోలీసులు. Down, 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 down,